ఓకే. ఈ రోజు క్లాస్‌లో అదే బుక్ టీఐటీఎం 12_2 బుక్‌లో మనము యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసేసాము. అలాగే యూనిట్ 11 కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఇదే బుక్‌లో మనం యూనిట్ 10 ఈ బుక్‌లో టోటల్‌గా మనకి 14 యూనిట్స్ ఉన్నాయి. ఈ 14 యూనిట్స్‌లో మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసేసాము. ఈరోజు ఇంకొక యూనిట్ తీసుకుంటున్నాము. అదే యూనిట్ 10 ప్లానింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ అనే యూనిట్ మనం తీసుకుంటున్నాం. ఈ యూనిట్‌లో ఒకే ఒక లెసన్. సో, యూనిట్ పేరు, లెసన్ పేరు 2 ఒకటే ఇక్కడ. సో, యూనిట్ పేరొచ్చి ప్లానింగ్ అండ్ ఇన్‌స్టాలేషను. లెసన్ పేరు గూడా వచ్చి ప్లానింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్. ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఏపీ బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నారో, ఇన్‌స్టాలేషన్ ముందే ఏదైనా ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ముందే ఈ యూనిట్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో, ఇప్పుడు మనము స్క్రోల్ డౌన్ చేసుకుంటే సో, ఈ యూనిట్‌లో టాపిక్ 1 వచ్చి ఎస్ఏపీ సపోర్ట్ పోర్టల్ గురించి మనం తెలుసుకోవాలి. టాపిక్ 1 ఎస్ఏపీ సపోర్ట్ పోర్టల్ గురించి తెలుసుకోవాలి మనం. సో, దీని యుఆర్ఎల్ వచ్చి https://support.sap.com దీని యుఆర్ఎల్. ఎస్ఏపీ సపోర్ట్ పోర్టల్‌ని ఇంతకుముందు ఎస్ఏపీ సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. ఎస్ఏపీ సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. ఇంతకుముందు యుఆర్ఎల్ వచ్చి https://service.sap.com అంటారు. సో, ఇప్పుడు ఈ సపోర్ట్ పోర్టల్ అనేది మనం ఓపెన్ చేస్తే ఇదిగోండి support.sap.com కెళ్ళామంటే సో, ఇక్కడ వెల్కమ్ టు ద ఎస్ఏపీ సపోర్ట్ పోర్టల్ అని చెప్తుంది. ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఇదిగోండి దీన్ని యూజర్ ఐడి అంటారు. కంపెనీలో మీకు అడ్మినిస్ట్రేటర్ ఇస్తాడు ఈ ఐడిని. కంపెనీ వాళ్ళు ఇస్తారు మీకు ఈ ఐడిని. దీన్ని యూజర్ ఐడి అని పిలుస్తారు. ఇక్కడ బ్యాక్ వస్తే ఇదిగోండి ఇదిగోండి యాక్సెస్ ఎస్ఏపీ ఫర్ మీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే ఇక్కడ కాదు. ఓకే ఇక్కడ కూడా యాక్సెస్ అవ్వచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఉంటుంది మనకి. ఆర్ అదర్వైజ్ ఇక్కడ కాంటాక్ట్ యాక్సెస్ అని క్లిక్ చేస్తే ప్రోడక్ట్ రిలేటెడ్ అసిస్టెన్స్ ఇలాగ వస్తుంది. రిక్వెస్ట్ ప్రోడక్ట్ రిలేటెడ్ సపోర్ట్ ఫ్రమ్ ఇదిగోండి ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఫర్ ఎగ్జిస్టింగ్ కేసెస్ యూజర్ ఐడీస్ పోర్టల్స్ ఇది క్లిక్ చేస్తే అతనికి కాల్ చేసన్నా లేదా చాట్ చేసన్నా మెయిల్ చేసన్నా ఎన్ని ఐడీస్ కావాలి ఏంటి అనేది మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దీన్ని యూజర్ ఐడి అని పిలుస్తారు. సో దాన్ని మనము యూజర్ ఐడి. సో తను వచ్చి ఎస్ఏపి సైడ్ పర్సన్. ఇక్కడ ఎవరైతే మనం కాంటాక్ట్ అవుతున్నామో తను వచ్చి ఎస్ఏపి సైడ్ పర్సన్. కంపెనీస్ అందరికి ఈ పర్సనే యూజర్ ఐడీస్ అనేది క్రియేట్ చేసిస్తాడు. అన్ని యూజర్ ఐడీస్ కి ఫుల్ ఆథరైజేషన్ ఇవ్వడు. ఆ యూజర్ ఐడీస్ కి ఏమేం కావాలో ఆ కంపెనీని అడుగుతాడు. కంపెనీ ఏమేం కావాలో చెప్పొద్దో వాటి వరకే ప్రొవైడ్ చేసిస్తాడు. సో దీన్ని యూజర్ ఐడి అని ఎందుకు అంటామంటే ఇక్కడ మనం ఏదైతే లాగిన్ అవుతున్నామో సో ఇక్కడ మనం యాక్సెస్ ఎస్ఏపీ ఫర్ మీ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏదైతే మనం లాగిన్ అవుతున్నామో ఇదిగోండి లాగిన్ అయ్యే యూజర్ ఐడి ఇలా ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ ఖచ్చితంగా ఎస్ ఉంటుంది. అందరు ఐడీస్ ఎవరైతే ఇది యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి ఐడి స్టార్టింగ్ లెటర్ ఎస్ఏ అని ఉంటుంది. అందువల్ల దాన్ని యూజర్ ఐడి అని పిలుస్తారు. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఆ యూజర్ ఐడి యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఈ ట్రైనింగ్ లో ఎవరి దగ్గర అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండదో వాళ్ళు చూసి నేర్చుకోవాల్సింది అంతే. సో ఎవరి దగ్గర అయితే మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండదో వాళ్ళు చూసి నేర్చుకోవాల్సింది. సో ఎలా లాగిన్ అవ్వాలనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ ఐడి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ గురించి ఏంటంటే ఇది ఒక వెబ్సైట్.
support.sap.com/SL-toolset అనేది ఒక వెబ్సైట్. support.sap.com/SL-toolset అనేది ఒక వెబ్సైట్. అదొక క్విక్ లింక్. ఈ క్విక్ లింక్ లో మనం ఏం చేస్తామంటే స్పామ్ ఆర్ సెయింట్ అనేది సాఫ్ట్వేర్ కావాల్సినప్పుడు ఈ క్విక్ లింక్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. సమ్ టూల్ అనేది కావాల్సినప్పుడు ఈ క్విక్ లింక్ యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తాము. అలాగే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ సాఫ్ట్వేర్ కావాల్సినప్పుడు ఈ క్విక్ లింక్ యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తాము. ఈ ట్రైనింగ్ లో ఖచ్చితంగా ఈ 3 మనం డౌన్లోడ్ చేస్తాం. అప్పుడు మీకు ఈ ఎస్ఎల్ టూల్ సెట్ అంటే ఈ వెబ్సైట్ గురించి మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి సమ్ టూల్ కావాలన్నా, ఎస్డబ్ల్యూపిఎం టూల్ కావాలన్నా, స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ కావాలన్నా, అలాగే వీటి ఎస్ఎల్ టూల్ సెట్ గురించి మనం తెలుసుకోవాలన్నా ఈ టూల్ యూజ్ చేస్తాం. అలాగే ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఇక్కడి నుంచే మనం చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్స్టాల్ అండ్ సిస్టమ్ యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఎక్స్పాండ్ చేసి ఇదిగోండి ఇన్స్టాలేషన్ గైడ్ మనం ఇక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసము ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాము. సో అది ఏంటంటే మనం ఒక సిస్టమే, మనం ఎస్ఏపి దగ్గరికి వెళ్ళవలేదు. మనం ఏంటి ఒక సిస్టమ్ లో కూర్చుని నీట్ గా ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్ ఓపెన్ చేసి ఇది చేస్తాము. అలాగే సైజింగ్ గురించి కూడా ఇది ఒక యుఆర్ఎల్ అని చెప్తున్నాడు. ఈ యుఆర్ఎల్ ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో తెలీదు. సైజింగ్ గురించి అయితే అదొక యుఆర్ఎల్ అంటున్నాడు. సో యుఆర్ఎల్ ఏంటి sap.com/about అంటున్నాడు. sap.com/about/benchmark /benchmark/sizing.html. సో ఇది యుఆర్ఎల్ అంటున్నాడు. సో ఇది నాకు తెలిసి support.sap.com ఉండొచ్చు. ఓకే చూద్దాం. ఈ యుఆర్ఎల్ వర్క్ అవుతుందో లేదో తెలీదు. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఉంది. సైజింగ్ గురించి హార్డ్వేర్ సైజింగ్ అనేది ఉంటుంది. హార్డ్వేర్ సైజింగ్ ని మనం ఎలా చేయాలనేది దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెల్పింగ్ అవర్ కస్టమర్స్ డిటర్మైన్ దేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్. అంటే మీకు ఎంత మెమరీ కావాలి, ఎంత సిపియు పవర్ కావాలి, ఎంత డిస్క్ స్పేస్ కావాలి, ఎంత కెపాసిటీ, నెట్వర్క్ బ్యాండిట్, అంటే మీరు ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఆ సిస్టమ్ సంబంధించిన కెపాసిటీ ఎంత కావాలి మొత్తం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా సైజింగ్ మెథడ్ అండ్ టూల్స్ అన్ని ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసి మీరు ఎలా హార్డ్వేర్ సైజింగ్ చేయాలి కంపెనీలో అనేది ఉంటుంది. సో మనం ఈ పర్సనల్ ట్రైనింగ్ లో అయితే హార్డ్వేర్ సైజింగ్ అనేది మనం చేయలేము. ఓకే అదొక వెబ్సైట్. నెక్స్ట్ ఏంటి సెక్యూరిటీ గురించి. ఓకే కంపెనీ సర్వర్ లో మీరు ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఓకే కానీ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా. ఆ సెక్యూరిటీ ఎలాగనేది ఇది యుఆర్ఎల్. సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలంటే ఇది యుఆర్ఎల్. ఈ యుఆర్ఎల్ మనం యూజ్ చేయాలి. ఇదిగోండి ఎస్ఏపి సెక్యూరిటీ గురించి ఇన్ఫర్మేషన్. ఇక్కడికి వెళ్ళి దాని గురించి చదివి వాళ్ళు సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలనేది చూసుకుంటారు. నెక్స్ట్ ప్యామ్ అనే వెబ్సైట్ మనం యూజ్ చేస్తాం ఖచ్చితంగా. support.sap.com/pam ఇది యుఆర్ఎల్. ప్యామ్ అనే వెబ్సైట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైతే ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఇన్స్టాలేషన్ ముందే అది సపోర్ట్ చేస్తుందా, ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది, ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, ఆ ప్రోడక్ట్ వర్షన్ ఇంకా మనకి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అవ్వలేదా, అయిపోయింది అనే దానికి ఇదంతా ఇక చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఒక వెబ్సైట్.
support.sap.com/pam. ఇది ఒక వెబ్సైట్ మనకి. ఈ వెబ్సైట్ కూడా మనం ఇన్స్టాలేషన్ ముందు యూజ్ చేస్తాం. అలాగే ఇన్స్టాలేషన్ గైడ్స్ మీకు ఇప్పుడే చెప్పాను, SL టూల్ సెట్ నుంచి కూడా మనం ఇన్స్టాలేషన్ గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సొల్యూషన్ మేనేజర్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, సొల్యూషన్ మేనేజర్ గురించి support.sap.com/solution manager ఎంటర్. ఇదిగోండి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 గురించి మీరు అంతే బ్రీఫ్ గా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే https://support.sap.com/solution manager అది వెబ్సైట్. ఇంకోటి ఏంటి, SAP నోట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే https://support.sap.com/notes అది క్విక్ లింక్. మీకు ఇన్స్టాలేషన్ టైంలో నేను చూపిస్తాను. ఈ URL ఎందుకు యూజ్ చేస్తాము, నోట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అలాగే ERP గురించి మీరు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అంటే ఇక్కడ చాలా క్లియర్ ఏంటంటే నా దగ్గర ఈ సపోర్ట్ పోర్టల్ ఐడి ఉంది, కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈ సపోర్ట్ పోర్టల్ ఐడి యూజ్ చేసుకుని నేను ఇప్పుడు ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా దాని గురించి నేను ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా, డేటాబేస్ సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ నేను చెక్ చేయాలన్నా నేను ప్రతి దానికి SAP నేను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక సిస్టంలో కూర్చుని ఈ SAP సపోర్ట్ పోర్టల్ ద్వారానే నాకు ఆ యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ యూజ్ చేసి ఈ SAP సపోర్ట్ పోర్టల్ ద్వారానే మనకి ఇలాగ ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే దానికి ఒక్కొక్క URL ఉంటుంది. ఈ URLs యూజ్ చేసుకుని మనము మన సిస్టమ్ ని నీట్ గా బిల్డ్ చేసుకోవచ్చు. అంతే ప్రతి దానికి మనం SAP ఇదిగోండి నాకు నోట్స్ కావాలి ఇవ్వండి, నాకు ఇన్స్టాలేషన్ గైడ్ కావాలి డౌన్లోడ్ చేసి ఇవ్వండి అని ప్రతిసారి మనం SAPని అడగాల్సిన అవసరం లేదు. SAP ఏం చేస్తాడు, ఇదిగోండి ఇది మా వెబ్సైట్ SAP సపోర్ట్ పోర్టల్, ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అవడానికి ఇదిగోండి మీ కంపెనీకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను, ఎన్ని యూజర్ ఐడీస్ ఎన్ని పాస్వర్డ్ కావాలో చెప్పండి, అన్ని యూజర్ ఐడీస్ అన్ని పాస్వర్డ్ మీ కంపెనీకి ఇస్తాను. ఈ SAP సపోర్ట్ పోర్టల్ యూజ్ చేసుకుని మీరు సైజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ ఇట్లాగా నోట్స్ కావాలన్నా అన్ని మీరు SAP సపోర్ట్ పోర్టల్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ప్రతిదీ నేను సపోర్టింగ్ ఈ వెబ్సైట్ నుంచే ఇస్తానని SAP చెప్తున్నాడు. అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. SAP support you through the complete software life cycle from planning and implement to operate and maintenance. SAP ఏం చేస్తుంది, SAP ఎలా సపోర్ట్ ఇస్తుంది, ఒక కంపెనీ SAP నుంచి సాఫ్ట్వేర్ కొనింది, ఒక 40 lakhs 50 lakhs పెట్టి ఒక సాఫ్ట్వేర్ కొనింది కంపెనీ SAP నుంచి. అప్పుడు SAP ఆ కంపెనీకి ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళు సర్వర్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేశాక దాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఆ సర్వర్ లో మొత్తము SAP ఏం చేస్తాడంటే ఈ సపోర్ట్ పోర్టల్ ద్వారానే ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొత్తము ఈ సపోర్ట్ పోర్టల్ ద్వారానే ప్రొవైడ్ చేసేస్తారు. అంటే ప్లానింగ్ కావాల్సిన టూల్స్, ఇన్స్టాలేషన్ సంబంధించిన టూల్స్, ఆపరేట్ సంబంధించిన టూల్స్, మెయింటెనెన్స్ సంబంధించిన టూల్స్, అన్ని టూల్స్ A to Z మొత్తము ఈ సపోర్ట్ పోర్టల్ నుంచే SAP మొత్తం ప్రొవైడ్ చేస్తాడు. ఎప్పుడు దాకా మీ సాఫ్ట్వేర్ యొక్క లైఫ్ సైకిల్ వరకు SAP మొత్తము మీకు ఈ SAP సపోర్ట్ పోర్టల్ ద్వారానే మొత్తం ప్రొవైడ్ చేస్తాడు. అది నెక్స్ట్ టాపిక్ వచ్చి హార్డ్వేర్ సైజింగ్. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, నేను SAP బేసిస్ కోర్సు ప్రాక్టీస్ చేయడానికి న్యూ ల్యాప్టాప్ తీసుకోవాలి సార్, నాకు హార్డ్వేర్ డీటెయిల్స్ చెప్పండి సార్ అంటారు మీరు. ఓకే, నేనేం చెప్పాను, నేను ఒక 1 TB హార్డ్ డిస్క్ ఉండాలి, మినిమం 8 GB ర్యామ్ ఉండాలి, ర్యామ్ ఎక్కువ అయినా ప్రాబ్లం లేదు, 32 GB అయినా ప్రాబ్లం లేదు, నాకు 1 TB హార్డ్ డిస్క్, ఒక 8 GB ర్యామ్, ప్రాసెసర్ ఒక i5 i7 తీసుకోండి అని నేను చెప్పాను. మీరేం చేశారు, ఒక 8 GB ర్యామ్
i7 ప్రాసెసర్ తీసుకున్నారు, కానీ 1 TB హార్డ్ డిస్క్ బదులు 500 GB హార్డ్ డిస్క్ తీసుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది, హార్డ్వేర్ అనేది అనుకున్న దానికన్నా తక్కువ తీసుకున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు, సార్ నేను ల్యాప్టాప్ తీసుకున్నాను, నేను 500 GB హార్డ్ డిస్క్ తీసుకున్నాను సార్, సరిపోద్దా అన్నారు. నేను అప్పుడు అన్నాను 500 సరిపోదు, 1 TB ఉండాలి అంటాను. అప్పుడు ఆ 500 బదులు మీరు 1 TB మళ్ళీ కొనుక్కునే దానికి మీకు అది ఎక్స్ట్రా కాస్ట్ అయిందేమో. అంటే హార్డ్వేర్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరగద్ది, ఆ హార్డ్వేర్ ని కరెక్ట్ గా చేసుకునే దానికి మీకు అక్కడ ఎక్స్ట్రా కాస్ట్ అమౌంట్ అనేది పెట్టుకోవాల్సి వచ్చింది. అదే నేను 1 TB హార్డ్ డిస్క్ చెప్పాను, 1 TB తీసుకున్నారు, ఒక 8 GB ర్యామ్ అన్న లేదా 32 GB ర్యామ్ అనేది తీసుకున్నారు. 1 TB హార్డ్ డిస్క్, 32 GB ర్యామ్, i7 ప్రాసెసర్, అంటే హార్డ్వేర్ కరెక్ట్ గా ఉంది. హార్డ్వేర్ కరెక్ట్ గా ఉంటే ఏం జరగద్ది, పర్ఫార్మెన్స్ ఇష్యూ, అంటే ల్యాప్టాప్ స్లోగా ఉండటం జరగదు. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండవు. సో మీకు హార్డ్వేర్ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ సాల్వ్ చేసుకునే దానికి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే నేను 32 GB ర్యామ్ చాలా అన్నాను, మీరేం చేశారు 128 GB ర్యామ్ అలా తీసుకున్నారు. ఓకే, మీకు అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉండదు, కానీ ఏం జరిగింది, 32 GB ర్యామ్ తో సరిపోయే ల్యాప్టాప్ ని మీరు 128 GB ర్యామ్ తీసుకున్నప్పుడు అక్కడ మీకు ఎక్స్ట్రా కాస్ట్ అమౌంట్ అనేది అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. సో ఇంకోటి ఏంటంటే, మనం హార్డ్వేర్ ఫస్ట్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నప్పుడు, అంటే హార్డ్వేర్ ఓకే 1 TB పెట్టుకున్నారు మీరు, పోన్ ఏంటంటే మనం వర్క్ చేస్తుండే కొద్దీ ఆ 1 TB సరిపోదు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలాగా మనం ఆన్గోయింగ్ అంటే ఆ సర్వర్ ని బిజినెస్ కోసం యూజ్ చేస్తున్న కొద్దీ ఆ హార్డ్వేర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుండాలి. ఫస్ట్ ఏమో ప్రాపర్ హార్డ్వేర్ అనేది పెట్టుకుంటాము, పోన్ ఏంటంటే హార్డ్వేర్ అనేది ఏంటంటే హార్డ్వేర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి మనం, అది రూల్. సో ఈ సైజింగ్ అనేది కంపెనీలో బేసిస్ అడ్మినిస్ట్రేటర్ చేయడు. ఈ సైజింగ్ అనేది హైయర్ అథారిటీస్ సైజింగ్ చేసి పెట్టేస్తారు. అంటే సైజింగ్ ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ వచ్చాడు, నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ మనము సర్వర్ లో బిల్డ్ చేసి ప్రాజెక్ట్ చేయాలి అన్నాడు. ఓకే, ఆ ప్రాజెక్ట్ కి నాకు సర్వర్ కావాలి, ఆ సర్వర్ కి నేను ఇస్తాను అమౌంట్, ఆ సర్వర్ ఏమేమి కావాలో నాకు చెప్తే నేను కాస్ట్ పెట్టి ఆ సర్వర్ ని కొంటాను అంటాడు క్లయింట్. సో అప్పుడు ఏంటంటే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ది నంబర్ ఆఫ్ కాన్కరెంట్ యూజర్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ దేర్ యాక్టివిటీ లెవెల్స్. ఎన్ని మంది యూజర్స్ ఆ సిస్టమ్ లోకి లాగిన్ అవుతారు, వాళ్ళు ఏమేమి పని చేస్తారు, అది క్వశ్చన్ నంబర్ 1, అది తెలుసుకోవాలి. ది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం అంటే మనకి SAP సిస్టమ్స్ లో టీ కోడ్లు ఉంటాయి, ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి URL ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ google.com అని ఇచ్చాను, నాకు ఎంత ఫాస్ట్ గా గూగుల్ ఓపెన్ అవ్వాలి, ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి, దాన్నే ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం. ప్రోగ్రామ్ ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి. హై అవైలబిలిటీ సిస్టమ్ కావాలా, హై అవైలబిలిటీ సిస్టమ్ అంటే ఎక్స్ట్రా కాస్ట్ పడద్ది, ఇక్కడ ఉంటుంది హై అవైలబిలిటీ సిస్టమ్ అని. ఇదిగోండి హై అవైలబిలిటీ సిస్టమ్. హై అవైలబిలిటీ సిస్టమ్ కావాలా, హై అవైలబిలిటీ సిస్టమ్ అయితే ఎక్స్ట్రా కాస్ట్ పడద్ది. మీరు ఏ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఈసీసీ సిస్టమా, బీడబ్ల్యూ, సిఆర్ఎం సర్వర్ అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈసీసీ సిస్టమ్ పెద్దది, బీడబ్ల్యూ, సిఆర్ఎం ఇవన్నీ చిన్న సిస్టమ్స్. అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు, మీరు పెద్ద సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారా లేదా చిన్న సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఓకే, నేను ఈసీసీ ఇన్స్టాల్ చేస్తాను, పెద్ద సిస్టమే. ఓకే, ఆ పెద్ద సిస్టము లీన్ అంటే చిన్న పని కోసం, అంటే హ్యూమన్ రిసోర్స్ అనేది చిన్నది, దానికోసం యూస్ చేస్తారా, లేదా ఫైనాన్షియల్ ఫీకో అనేది చిన్నది దానికోసం యూస్ చేస్తారా, లేదా ప్రొడక్షన్ సిస్టమ్ కోసం యూస్ చేస్తారా. ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్ కి ఎక్కువ హార్డ్వేర్ కావాలి, ఆ హెచ్ఆర్ కి ఎఫ్ఐకి అయితే తక్కువ హార్డ్వేర్ కావాలి, అందువల్ల దేనికోసం అని అడగతాం. అలాగే ఈసీసీలో లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తారా లేదా లోవర్ వర్షన్ యూస్ చేస్తారా అని అడుగుతాము. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, అలాగే డేటాబేస్ ఏది, ఎందుకంటే హనా డేటాబేస్ కి ఎక్కువ హార్డ్వేర్ కావాలి, అందువల్ల డేటాబేస్ ఏంటి,
అలాగే మీరు బ్రౌజర్లోకి ఎలా ఎస్ఏపి సిస్టంలోకి ఎలా యాక్సెస్ అవుతారు? బ్రౌజర్ ద్వారానా లేదా ఎస్ఏపి క్యూఐ ద్వారానా? మీరు బ్యాకప్ ఎలా తీసుకుంటారు? సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బ్యాకప్ తీసుకుంటారా? అంటే ఆన్లైన్ బ్యాకప్. మోస్ట్లీ కంపెనీలో ఆన్లైన్ బ్యాకప్ తీసుకుంటారు. రన్నింగ్ లో ఉన్నప్పుడే బ్యాకప్ తీసుకుంటారు. ఆన్లైన్ బ్యాకప్ తీసుకునేటప్పుడు హార్డ్వేర్ ఎక్కువ అవసరం. ఆఫ్లైన్ బ్యాకప్ అనుకోండి కొంచెం తక్కువ హార్డ్వేర్, కానీ ఆన్లైన్ బ్యాకప్ కి ఎక్కువ కావాలి. సో ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి మనం సైజింగ్ అనేది చేస్తాము. అప్పుడు ఇవన్నీ కనుక్కొని ఓకే, మీకు మీ ప్రాజెక్ట్ సంబంధించిన సర్వర్ వచ్చి ఒక 192 GB ర్యామ్ కావాలి, 2 TB హార్డ్ డిస్క్ కావాలి, ఇన్ని CPU కోర్స్ ఉండాలి, 2 ప్రాసెసర్స్ ఉండాలి, 12 కోర్స్ ఉండాలి. సో ఈ ప్రాసెసర్ కావాలి, ఇలాగన్నీ చెప్పుకుని ప్లాన్ చేసుకుని అప్పుడు సర్వర్ అనేది బిల్డ్ చేస్తారు. సర్వర్ కొంటారు. అక్కడ కొనేశాక సారీ మిస్, కొంచెము మనం 192 GB అన్నాం కదా, 256 GB ర్యామ్ కావాలంటే కుదరదు. ఒకసారి కొనేశాక ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, అక్కడ 1 TB హార్డ్ డిస్క్ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ కొనక ముందు 1 TB హార్డ్ డిస్క్ చాలు అన్నారు. తర్వాత కొనేసాక నాకు 2 TB కావాలి, సారీ 1 TB సరిపోతుంది. ఆ ల్యాప్టాప్ 1 TB సరిపోద్ది. సో ఇప్పుడు 2 TB అంటే ఏంటి, మళ్ళీ మొత్తం బిల్డ్ చేసి ప్లాన్ చేసుకుని మళ్ళీ కొనాలి. సో అలాగా ప్లానింగ్ చేసే ముందు అన్ని కరెక్ట్గా అనుకుని అన్ని ఓకే చేసుకున్నాక కొంటారు. దీన్నే హార్డ్వేర్ సైజింగ్ అంటారు. సో హార్డ్వేర్ సైజింగ్ ఈ విధంగా ఇవన్నీ డిస్కస్ చేసుకుని, ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని బిల్డ్ చేస్తారు. ఇంకా మనకి ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ సిస్టమ్ అని ఉంది కదా, దీన్నే స్టాండర్డ్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓల్డెన్ డేస్ లో ఇది ఇంకో టాపిక్. ఇప్పుడు ఏ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం అంటే సెంట్రల్ సిస్టమ్. ఈ సెంట్రల్ సిస్టమ్ ని ఇప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. సెంట్రల్ సిస్టమ్ ని కాస్త స్టాండర్డ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి స్టాండర్డ్ సిస్టమ్. సో మనకి ఇన్స్టాలేషన్ లో ఇదిగోండి, మీకు ఇన్స్టాలేషన్కి వెళ్తే ఇదిగోండి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. స్టాండర్డ్ సిస్టము, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టము, హై అవైలబిలిటీ సిస్టమ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇన్స్టాలేషన్కి వెళ్తే. ఇన్స్టాలేషన్ లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ సిస్టమ్, ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఇంకోటి హై అవైలబిలిటీ సిస్టమ్. ఇలాగా మనకి 3 రకాల సిస్టమ్స్ ఉంటాయి మనకి ఇన్స్టాలేషన్ లో. ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో ఎప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎప్పుడు హై అవైలబిలిటీ అనేది తెలుసుకోవాలి. అంటే మీకు ఇన్స్టాలేషన్ ముందే వాటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇన్స్టాలేషన్కి వెళ్ళాక మనల్ని ఈ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ చూసి ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు అని కన్ఫ్యూజన్ అవ్వకూడదు. అందువల్ల సో ఇక్కడ స్టాండర్డ్ సిస్టమ్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం మనం అంటే కంపెనీలో కానీ మన పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఎప్పుడు మనం ఇన్స్టాలేషన్ టైంలో స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మనము స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ టైంలో మనం ఎప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్, DB ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ మనం ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మనము ఇన్స్టాలేషన్ టైంలో మనము స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇదిగోండి ఈ 3 ఇన్స్టాన్సెస్ మనం ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మనం స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇన్స్టాలేషన్ టైం లో. ఇప్పుడు ఒక సిస్టంలో పిఏఎస్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఒక సిస్టంలో పిఏఎస్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్. ఇట్లాగా డిఫరెంట్ సిస్టమ్స్ లో మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఇన్స్టాన్సెస్ ని ఒకే సిస్టమ్ లో కాకుండా ఇలాగా డిఫరెంట్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. సో దీన్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను డేటాబేస్ ని సపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాను, ఒకే సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇంకో సిస్టంలో. ఇలాగా ఒక్కొక్క ఇన్స్టాన్స్ ఒక్కొక్క సిస్టంలో ఇలాగా 3 సిస్టమ్స్ పెట్టి ఒక్కొక్క ఇన్స్టాన్స్ ఒక్కొక్క సిస్టంలో ఇన్స్టాల్ చేశాము. దీన్ని కూడా మనము డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, ఇంకోటి ఇంకో వేలో కూడా. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డిబి ఈ రెండు కలిపి నేను ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేశాను. ఓకే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేశాను. ఇంకో సిస్టంలో నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేశాను. దీన్ని కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటారు. సో ఈ విధంగా మనము ఇన్స్టాల్ చేయవచ్చు. సో క్లయింట్ నేను 3 సిస్టమ్స్ పెట్టుకుంటాను, ఒక్కొక్క ఇన్స్టాన్స్ ఒక్కొక్క సిస్టంలో చేయండి అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేయండి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇంకో సిస్టంలో ఇన్స్టాల్ చేయమన్నా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేయండి, డేటాబేస్ ఇంకో సిస్టంలో ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు కూడా మనము డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ టైంలో. సో ఇదిగోండి ఇక్కడ చెప్పినట్టు చూడండి, ఒక సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాడు. దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ చూడండి, ఒకే సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ 3 కలిపి ఒకే సిస్టంలో ఇన్స్టాల్ చేశారు. దాన్నే స్టాండర్డ్ సిస్టమ్ అంటారు. సో స్టాండర్డ్ సిస్టమ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కి డిఫరెన్సెస్ అది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఈ ఆప్షన్ వస్తుంది కాబట్టి ముందే మీరు స్టాండర్డ్ సిస్టమ్ కి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంతా ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి.
అలాగే ఎస్ఏపి సిస్టమ్ ఐడి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎస్ఏపి సిస్టమ్ ఐడి. దీన్ని మీరు ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు, లేదా మీరు ఎస్ఏపి ఎస్ఐడి అని కూడా షార్ట్ కట్ లో పిలవచ్చు. మీ ఇష్టం. ఎస్ఏపి ఎస్ఐడి అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి సిస్టమ్ ఐడి అనొచ్చు. ఇది 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటారు. ఎస్ఐడి ఎప్పుడు 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ లో ఉంటుంది అంటారు. ఎస్ఐడి 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ కంపల్సరిగా ఏ టు జెడ్ లో ఉండాలి. ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ ఏ టు జెడ్ లో ఉండొచ్చు, లేదా 0 to 9 డిజిట్ లో కూడా ఉండొచ్చు. థర్డ్ లెటర్ కూడా అంతే. ఏ టు జెడ్ లేదా 0 to 9 ఉండాలి. సో ఎస్ఐడి అనేది మీకు ఇష్టమైనట్టు ఇవ్వకూడదు. సో రూల్ ఉంటుంది. ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఎప్పుడు క్యాప్స్ లెటర్స్ లోనే ఉండాలి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఎప్పుడు క్యాప్స్ లెటర్స్ లోనే ఉండాలి. మీకు ఇష్టమైనట్టు ఇవ్వకూడదు. ఇదిగోండి, ఈ విధంగా కంపెనీలో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ విధంగా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదిగోండి, ఇది ఎస్ఏపి ఎస్ఫరానా గురించి. ఇదిగోండి, అనా డేటాబేస్ కి ఏం ఐడి ఇవ్వాలి, ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఐడి ఏమి ఇవ్వాలి, ఇదిగోండి DX6 అని. ఎస్ఏపి సిస్టమ్ ఐడి క్యాప్స్ లెటర్స్ లోనే ఉంటుంది. క్యాప్స్ లెటర్స్ లోనే ఇవ్వాలి. ఇదిగోండి, నా సిస్టమ్ కి ఇప్పుడు నేను ఆల్రెడీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసినాను. ఇదిగోండి ఎస్ఏపి సిస్టమ్ ఐడి NWD అని ఉంది చూడండి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి NWD అని ఉంది చూడండి. సో ఎస్ఏపి సిస్టమ్ ఐడి క్యాప్స్ లెటర్స్ లో ఉండాలి. అలాగే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి. ఎస్ఏపి యాడ్ అలాగా రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి. అవి మనం ఇవ్వకూడదు. ఇచ్చినా తీసుకోదు. ఇన్స్టాలేషన్ టైంలో ఎస్ఐడి అడగద్ది మనల్ని. ఇన్స్టాలేషన్ టైంలో ఎస్ఏపి సిస్టమ్ ఐడి అడగద్ది, మనం ప్రొవైడ్ చేయాలి. ఆ టైంలో ఇదిగోండి యాడ్, ఎస్ఏపి, ఎస్సిటి ఇలాగ రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి. అవి మనం ఎంటర్ చేస్తే తీసుకోదు. సో ఎస్ఐడి ఎప్పుడు క్యాప్స్ లెటర్స్ లోనే ఇవ్వాలి. స్మాల్ లెటర్స్ లో ఇచ్చినా తీసుకోదు. ఎస్ఐడి మీరు ఇచ్చేటప్పుడు ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ A to Z లెటరే ఉండాలి. రిమైనింగ్ 2 మీరు A to Z లెటర్ అనే ఇవ్వచ్చు, 0 to 9 డిజిట్ అనే ఇవ్వచ్చు. ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఎస్ఐడిలో యూజ్ చేయకూడదు. అలాగే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఇవ్వకూడదు. సో కంపెనీలో అయితే మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఏ ఎస్ఐడి ఎంటర్ చేయాలో అక్కడ కంపెనీ వాళ్ళు మీకు ఆ డీటెయిల్ ఇస్తారు. ఆ ఎస్ఐడి మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అది ఎస్ఏపి సిస్టమ్ ఐడి. దీన్ని మీరు ఎస్ఏపి ఎస్ఐడి అని పిలవచ్చు, లేదా ఎస్ఐడి అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు. అసలు ఏంటి ఐడి? సిస్టమ్ ఐడెంటిఫికేషన్. మీ యొక్క సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి. అంటే ఇప్పుడు నేనున్నాను, నన్ను మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? నా నేమ్ VK అనే నేమ్ ద్వారా మీరు నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? వాళ్ళ యొక్క నేమ్. ప్రతి ఒక్కరికి వేరే వేరే పేర్లు ఉంటాయి. అందరికి ఒకే పేర్లు ఉండదు కదా, వేరే వేరే పేర్లు ఉంటాయి. ఆ పేర్ల ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే ల్యాండ్స్కేప్ లో ప్రతి సిస్టమ్ కి డిఫరెంట్ నేమ్ ఉంటాయి. అన్ని సిస్టమ్స్ కి ఒకే ఎస్ఐడి ఇవ్వరు. ఒక ఎస్ఐడికి ఒక సిస్టమ్ కి ఒక ఎస్ఐడి ఇస్తే ఆ ఎస్ఐడిని ఇంకో సిస్టమ్ కి ఇవ్వరు. సొల్యూషన్ మేనేజర్ ఖచ్చితంగా కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ అబాప్ సిస్టమ్, సొల్యూషన్ మేనేజర్ జావా సిస్టమ్ రెండు ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఈ సొల్యూషన్ మేనేజర్ ఏం చేస్తుందంటే మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో అన్ని సిస్టమ్స్ ఉంటాయి. రకరకాల సిస్టము, ఎస్ఫరానా సిస్టము, BW సిస్టము, ఫ్రంట్ ఎండ్ సర్వరు, ఇంకా ECC సిస్టము, నెట్వీవర్ సిస్టము, అన్ని రకరకాల సిస్టమ్స్ ఈ ల్యాండ్స్కేప్ లో అన్ని ఉంటాయి. వీటికి ఈ సొల్యూషన్ మేనేజర్ కనెక్ట్ అవుతుంది. ఈ సొల్యూషన్ మేనేజర్ వచ్చి ఎస్పోర్ట్స్ తో కనెక్ట్ అవుతుంది, సపోర్ట్ పోర్టల్ తో కనెక్ట్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఈ సొల్యూషన్ మేనేజర్ కి ఈ సపోర్ట్ పోర్టల్ కి కనెక్షన్ ఉండటం వల్ల ఈ ల్యాండ్స్కేప్ ని నీట్ గా మెయింటైన్ చేయొచ్చు మనం. ఇదిగోండి
A solution is the contest in the combination of SAP system. You as the customer are using in combination. ఓకే, అదే ఇంకేం లేదు. మనకి ఏంటంటే ఆ సపోర్ట్ పోర్టల్ ద్వారా మనకి బిజినెస్ సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, దాన్ని ఎలా ప్రొడక్షన్ సిస్టమ్ కోసం ప్రాసెస్ చేయాలి, మొత్తం A to Z మనకి ఇదిగోండి ఈ సొల్యూషన్ మేనేజర్ కి ఈ ల్యాండ్స్కేప్ కి సపోర్ట్ ఉండటం వల్ల ఈ సొల్యూషన్ మేనేజర్ ద్వారా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎస్ఏపిని కన్సల్టెంట్ అవ్వచ్చు, అలాగే ఎస్ఏపి పార్ట్నర్ ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు, అలాగే మనకి సపోర్ట్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, అలాగే మనకి సపోర్ట్ పోర్టల్ కూడా కనెక్ట్ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్స్ అంటే వాళ్ళు ప్రీవియస్ సజెషన్స్ అన్ని ఉంటాయి కదా, ఆ సజెషన్ కూడా చూసి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎస్ఏపి నోట్స్ ద్వారా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే సొల్యూషన్ మేనేజర్ సపోర్ట్ పోర్టల్ కూడా కనెక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న ప్రతి సిస్టమ్ వాళ్ళకి సపోర్ట్ ఎస్ఏపి నోట్స్ కావాలన్నా, ఎస్ఏపి ఎక్స్పోర్ట్స్ కావాలన్నా, ఎస్ఏపి కన్సల్టెన్సీ కావాలన్నా, ఎస్ఏపి పార్ట్నర్ కావాలన్నా, సపోర్ట్ ఆర్గనైజ్ కావాలన్నా అన్ని ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న సిస్టమ్స్ కి అన్ని అందుబాటులో ఉంటాయి. సో దానికోసమే సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ అనేది మనం బిల్డ్ చేస్తాం. కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ అనేది ఒక సెంట్రల్ సిస్టమ్ లాంటిది. ఇప్పుడు మనం ఇంటర్నెట్కి వెళ్ళాం, ఇంటర్నెట్కి వెళ్తే ఇంటర్నెట్ ఓనర్ దగ్గర ఒక సిస్టమ్ పెట్టుకొని ఉంటాడు. ఇంటర్నెట్ లో ఒక 10 క్యాబిన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఓనర్ దగ్గర మెయిన్ సిస్టమ్ ఉంటుంది. మన క్యాబిన్ 6 అంటాడు. క్యాబిన్ 6 లోకి వెళ్ళి కూర్చోగానే సార్ లాగిన్ కి యాక్సెస్ ఇవ్వండి అంటే అతను మన సిస్టమ్ దగ్గర కూర్చో యాక్సెస్ ఇవ్వడు, అతని సిస్టమ్ నుంచే మనకి యాక్సెస్ ఇచ్చేస్తాడు. అంతే ఆ 10 సిస్టమ్స్ అతని మెయిన్ సిస్టమ్ అండర్ కంట్రోల్ అవుతుంది. అక్కడి నుంచే ఆ 10 సిస్టమ్స్ ని అతను హ్యాండిల్ చేయగలడు. అలాగే ఈ సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ ద్వారానే ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ని మెయింటైన్ చేయగలుగుతారు. ఈ సొల్యూషన్ మేనేజర్ సపోర్ట్ పోర్టల్ కి కనెక్టివ్ లో ఉంటుంది. అంతే ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి సపోర్ట్ పోర్టల్ యాక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న వాళ్ళు ఎస్ఏపి నోట్స్ కావాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఓపెన్ చేసుకోవచ్చు, ఎస్ఏపి కన్సల్టెన్సీ పార్ట్నర్ సపోర్ట్ ఆర్గనైజర్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయని చెప్తున్నాడు ఈ ఇమేజ్. ఇంకోటి మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి 3 క్లయింట్స్ ఉంటాయి. ఒకటి క్లయింట్ 000 ఉంటుంది. మీకు ఇన్స్టాలేషన్ టైంలోనే చెప్పద్ది. మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక క్లయింట్ 000, క్లయింట్ 001, క్లయింట్ 066 అని 3 క్లయింట్లు ఉంటాయి. మీరు ఇన్స్టాల్ చేసే ప్రోడక్ట్ వర్షన్ బట్టి ఉంటుంది. అంతే ఎస్ఏపి S/4HANA మీరు ఇన్స్టాల్ చేశారంతే. అంతే ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేస్తే 000 క్లయింట్ ఒక్కటే ఉంటుంది ఇన్స్టాలేషన్ తర్వాత, ఈ 2 క్లయింట్లు ఉండవు. అదే మీరు ఎస్ఏపి ఈసీసీ సిస్టము, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2, ఎస్ఏపి నెట్వీవర్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ తర్వాత ఈ 2 క్లయింట్లు ఉంటాయి, ఈ క్లయింట్ ఉండదు. ఇప్పుడు 000 క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లయింట్. దాన్ని మీరు డిలీట్ చేయకూడదు. 000 క్లయింట్ లోపల ఉన్న డేటాను కూడా డిలీట్ చేయకూడదు. ఎందుకంటే 000 క్లయింట్ తో మనం TMS కాన్ఫిగర్ చేయటం, లాంగ్వేజెస్ ని ఇన్స్టాల్ చేయటం ఇలా చేయాలి. అందువల్ల 000 క్లయింట్ ని మనం ఏం చేయకూడదు. ఇప్పుడు నేను ఈసీసీ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను, దాంట్లో 001 క్లయింట్ ఉంది. 001 క్లయింట్ మీరు ప్రొడక్షన్ క్లయింట్ గా యూజ్ చేస్తారా అని అడగద్ది. లేదు నేను యూజ్ చేసుకోను, 001 క్లయింట్ నేను ప్రొడక్షన్ క్లయింట్ గా యూజ్ చేసుకోను, నేను 800 100 క్లయింట్ యూజ్ చేసుకుంటాను అంటాను. అప్పుడు మీకు ఈ 001 క్లయింట్ అవసరం లేకపోతే డిలీట్ చేసేవచ్చు. ఈ క్లయింట్స్ ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అవుతాయి. ఇది మెయిన్ క్లయింట్, ఇది డైరెక్ట్ గా క్రియేట్ అవుద్ది. ఈ 001 క్లయింట్ ఏంటంటే ఇది క్రియేట్ అయ్యాక దీని నుంచి కాపీ అయ్యి ఇది క్రియేట్ అవుతుంది. సో ఈ 066 క్లయింట్ కూడా ఓల్డ్ వర్షన్స్ లో అందుబాటులో ఉండేది, ఇప్పుడు అందుబాటులో లేదు ఆ 066 క్లయింట్. సో ఆ 066 క్లయింట్ అనేది ఇదిగోండి, client 066 was the client reserved to access the SAP system by the SAP support. ఈ 066 క్లయింట్ అనేది రిజర్వ్ చేశారు. ఎందుకు రిజర్వ్డ్ క్లయింట్ అదంటే
ఇప్పుడు మీ ఎస్ఏపి సిస్టమ్ లోకి ఎస్ఏపి సపోర్ట్ వాళ్ళు యాక్సెస్ అవ్వాలి. అంటే ఒక ఇష్యూ వచ్చింది, అబాప్ డెవలపర్ బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇద్దరు కూర్చొని ట్రై చేశారు. అంటే అబాప్ డెవలపర్ అంటే ప్రోగ్రామ్ కదా మనది, అతని ఇష్యూనా లేదా బేసిస్ అడ్మిన్ సాల్వ్ చేసేదా చెక్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు కాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఎస్ఏపి సపోర్ట్ ని కాంటాక్ట్ అవుతారు, నాకు ఇష్యూ వచ్చింది, ఇష్యూ సాల్వ్ అవ్వలేదని. అప్పుడు ఎస్ఏపి సపోర్ట్ వాళ్ళు మన సిస్టంలోకి లాగిన్ అవ్వాలి. మన సిస్టంలోకి లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి మన సిస్టంలో ఉన్న బిజినెస్ డేటా మొత్తం కనిపించకూడదు. అలా కనిపించకుండా వాళ్ళు మన ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయాలి. అంటే వాళ్ళు మన సిస్టంలోకి లాగిన్ అయినప్పుడు మన సిస్టంలో ఉన్న డేటా వాళ్ళకి కనిపించకూడదు. అలాగే వాళ్ళు మన ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే 066 క్లయింట్ అనేది ఇస్తారు. సో డిపెండింగ్ ఆన్ ది సాఫ్ట్వేర్ టు బి ఇన్స్టాల్, క్లయింట్ 066 మైట్ బి క్రియేటెడ్ డ్యూరింగ్ ఇన్స్టాలేషన్. క్లియర్ గా చెప్తున్నాడు. మీ యొక్క ప్రోడక్ట్ వర్షన్ మీద డిపెండ్ అవుతుంది క్లయింట్ 066 అనేది ఉందో లేదో. ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అవుద్ది. క్లయింట్ 066 అనేది మాక్సిమం లేదు, డిలీట్ చేసేసాడు, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అని చెప్తాం. సో ఈ 3 క్లయింట్స్, ఇదిగోండి క్లయింట్ 000 అనేది ఇన్స్టాలేషన్ టైంలో క్రియేట్ అవుద్ది. ఇది క్లయింట్ 000 ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. చాలా ఇంపార్టెంట్. అంటే మీరు టిఎంఎస్ ని కాన్ఫిగర్ చేయాలన్నా, లాంగ్వేజెస్ ని ఇంపోర్ట్ చేయాలన్నా, సపోర్ట్ ప్యాకేజెస్ ని అప్లై చేయాలన్నా ఈ 000 క్లయింట్ మనకు చాలా అవసరం. అందువల్ల ఈ క్లయింట్ ని మనం డిలీట్ చేయకూడదు, దాని లోపల ఉన్న క్లయింట్ ని డిలీట్ చేయకూడదు డేటాని. క్లయింట్ 001 ఇదిగోండి ఈజ్ ఏ కాపీ ఆఫ్ 000 క్లయింట్. క్లయింట్ అనే 3 డిజిట్ నంబరు 000 నుంచి 999 వరకు ఉంటుంది. ఈ క్లయింట్ 000 మీరు ప్రొడక్షన్ క్లయింట్ కోసం యూజ్ చేయరు అనుకుంటే, మీకు వద్దనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు మీ సిస్టంలో. మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అని ఉంటుంది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అని ఉంటుంది. దాని షార్ట్ కట్ లో ఎస్ఎల్డి అని పిలుస్తాం. ఎస్ఎల్డి అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అంటారు. అంటే కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అన్ని ఆ ల్యాండ్స్కేప్ లో మెయింటైన్ చేస్తారు. సో థౌజండ్స్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే నా ఐడిలో 4 సిస్టమ్స్ ఉన్నాయి. కంపెనీలో అయితే థౌజండ్స్ లో కొన్ని కంపెనీస్ లో 500 ఇలా కూడా ఉంటాయి మనకి. ఇదిగోండి ఈ విధంగా ల్యాండ్స్కేప్ లో అన్ని సిస్టమ్స్ ని మెయింటైన్ చేస్తారు. దీనే సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అంటారు. ఇదేంటంటే ఇదిగోండి ఎస్ఎంజే అని ఉంది చూసారా, ఇదేంటంటే సొల్యూషన్ మేనేజర్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక ఆ సొల్యూషన్ మేనేజర్ జావా సిస్టమ్ లో ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇది దేంట్లో ఉంటది, ఇది సొల్యూషన్ మేనేజర్ జావా సిస్టమ్ లోపల ఉంటది. ఇది ఇదిగోండి ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ సర్వర్ యాజ్ ఏ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ ఫర్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో ఇదేం లేదు, మనం సిస్టమ్స్ అన్ని ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో యాడ్ చేసి పెడతాము. దానికోసము ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ అనేది కంపెనీలో యూజ్ చేస్తాము. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ కోసమే ఈ సొల్యూషన్ మేనేజర్ జావా సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ దాంట్లో కాన్ఫిగర్ చేసి పెట్టింటారు. అలాగే ఈ ఎల్ఎండిబి అని ఉంటుంది, ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్ డేటాబేస్. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీకి ఎల్ఎండిబికి డిఫరెన్స్ ఏంటంటే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో ఒక సిస్టమ్ యొక్క జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. అంటే ఏ సిస్టము, ఏ డేటాబేసు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనే డీటెయిల్స్ ఉంటుంది అంతే. దానికి ప్యాచెస్ లెవెల్ ఎంత ఉంది అనేది డీటెయిల్స్ ఉంటుంది సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో. అదే ఎల్ఎండిబిలో అనుకోండి, ఆ సిస్టమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎల్ఎండిబిలో. సో కంపెనీలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ ఎల్ఎండిబి. ఈ ఎల్ఎండిబి కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ లోనే మెయింటైన్ చేస్తారు. సో ఇదిగోండి పోర్ట్ నంబర్స్ మీకు చెప్పాను, డిస్పాచర్ పోర్ట్ నంబరు 32 ఉంటుంది. పోర్ట్ నంబర్స్ మీకు నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. డిస్పాచర్ పోర్ట్ నంబరు 32 ఉంటుంది. ఇప్పుడు డిస్పాచర్ ఎక్కడ ఉంటుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది డిస్పాచర్. అప్పుడు ఇక్కడ నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 21. అప్పుడు నా డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి
3221 ఈ $$ ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ పోర్ట్ నంబర్ ఏంటి? మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబరు $36. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 36 NN అనొచ్చు, $$ అనొచ్చు. మెసేజ్ సర్వర్ ఎక్కడ ఉంటుంది? ACS ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. మెసేజ్ సర్వర్ ACS ఇన్స్టాన్స్ లోపల ఉంది. నా మెసేజ్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 20. అప్పుడు నా సిస్టమ్ యొక్క మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3620. నెక్స్ట్ గేట్వే పోర్ట్ నంబర్ వచ్చి $33. గేట్వే పోర్ట్ నంబర్ వచ్చి $33. ఈ గేట్వే ఎక్కడ ఉంది? గేట్వే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఉంటుంది గేట్వే. అప్పుడు నా 3321 గేట్వే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తాను. డిస్పాచర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది అబాప్ సిస్టమ్ లో. సో మెసేజ్ సర్వర్ వచ్చి ACS ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. గేట్వే వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. నెక్స్ట్ HTTPS SMTP పోర్ట్ నంబర్స్. HTTP పోర్ట్ నంబర్ వచ్చి $80. ఇక్కడ ఇప్పుడు నా సిస్టమ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 21. అప్పుడు 8021 HTTP పోర్ట్ నంబరు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి HTTPకి. HTTPS పోర్ట్ నంబర్ వచ్చి $443. అంటే 44321. సేమ్ ఇక్కడ కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. SMTP పోర్ట్ నంబర్ వచ్చి $250. ఇక్కడ కూడా మనం 25021 అని ఇవ్వాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. సో ఈ పోర్ట్ నంబర్స్ అనేది మనకు గుర్తుండాలి, మనం యూజ్ చేస్తాము. కంపెనీలు ఏంటంటే ఈ పోర్ట్స్, ఈ నెట్వర్క్ అంతా మెయింటైన్ చేస్తారు. ఈ నెట్వర్క్ ఎందుకంటే లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవైలబిలిటీ, స్కేలబిలిటీ అంటే పెంచుకుంటూ వెళ్ళొచ్చు, సెక్యూరిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ లో కాస్ట్ లోనే మెయింటైన్ చేసుకుంటారు కంపెనీలో. ఇదిగోండి అలాగే మనకి ప్రెజెంటేషన్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వర్ అని 3 సర్వర్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్ లేయర్ అంటారు లేదా ప్రెజెంటేషన్ సర్వర్ అంటారు. కన్ఫ్యూజన్ అవద్దు, రెండు ఒకటే. ప్రెజెంటేషన్ సర్వర్ అన్నా ప్రెజెంటేషన్ లేయర్ అన్నా ఒకటే. అంటే ఏంటంటే కంపెనీలో ఈ SAP GUI ఇదిగోండి నేను ఇన్స్టాల్ చేసినాను ఇక్కడ. ఇదిగోండి ఇదే ఈ SAP GUI ఏ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేస్తారో దాన్ని మనము ప్రెజెంటేషన్ లేయర్ అంటాము. కంపెనీలో ఏంటంటే ఈ SAP GUI ఒక్కటే సపరేట్ గా ఇన్స్టాల్ చేస్తారు ఒక సిస్టంలో. దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అని పిలుస్తారు, ప్రెజెంటేషన్ సర్వర్. మనం ఏ సిస్టంలో అయితే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. మనం ఏ సిస్టంలో అయితే డేటాబేస్ ని ఇన్స్టాల్ చేస్తారో దాన్ని డేటాబేస్ సర్వర్ అంటారు. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ SAP GUI ఇన్స్టాల్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ SAP GUI ఇన్స్టాల్ చేశారు, దీన్ని ప్రెజెంటేషన్ సర్వర్ అంటారు. ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాల్ చేశారు, దీన్ని డేటాబేస్ సర్వర్ అంటారు. ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారు. చూడండి ఎందుకు దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటారంటే ఈ సిస్టమ్ ని, ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, దీన్ని కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఏ సిస్టంలో అయితే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశారో ఆ సిస్టమ్ ని మనం అప్లికేషన్ సర్వర్ అని పిలవాలి.
ఇదిగోండి దీన్ని డేటాబేస్ సర్వర్ అంటారు, ఎందుకంటే ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి. ఎక్కడైతే SAP GUI ఇన్స్టాల్ చేశారో దాన్ని ప్రెజెంటేషన్ సర్వర్ అని పిలుస్తారు. ఇవేంటంటే ఇదిగోండి ఈ రెండు సర్వర్స్ ఒకే ల్యాండ్స్కేప్ లో ఉండాలి, దగ్గరలోనే. అంటే మీరు అప్లికేషన్ సర్వర్ ఒక దగ్గర ఇన్స్టాల్ చేసి ఒక బిల్డింగ్ లో ఇన్స్టాల్ చేసి డేటాబేస్ సర్వర్ ఇంకో బిల్డింగ్ లో ఇన్స్టాల్ చేస్తే కనెక్ట్ కుదరదు. ఎందుకంటే మనం అప్లికేషన్ సర్వర్ లో లాగిన్ అయి వర్క్ చేస్తాం. మనం ఇక్కడ ఏదైతే డేటా సేవ్ చేస్తామో ఆ డేటాబేస్ సర్వర్ లో సేవ్ అవ్వాలి. అది ఫాస్ట్ గా కనెక్ట్ అయి సేవ్ చేయాలి అంటే ఒకే ఎన్విరాన్మెంట్ లో దగ్గరలోనే ఉండాలి, అప్పుడే ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యి సేవ్ అవుతాయి. ఈ ప్రెజెంటేషన్ సర్వర్ మీరు ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది సో ఇది దాని గురించి. ఇంకా డేటాబేస్ గురించి, ఎలాంటి డేటాబేసెస్ వాడతారు కంపెనీలో ఏమేం డేటాబేసెస్ వాడతారంటే SAP HANA డేటాబేస్ వాడతారు, SAP AAC డేటాబేస్ వాడతారు, SAP MaxDB వాడతారు, Oracle డేటాబేస్ వాడతారు, MS SQL సర్వర్, DB2 డేటాబేస్. ఈ డేటాబేసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడానికి మనకి అందుబాటులో ఉన్న డేటాబేసెస్ ఇవి. సో ఈ డేటాబేసెస్ ఏంటంటే మనకి డిస్క్ ఫెయిల్యూర్ జరుగుతుంటది, RAID కంట్రోలర్ ఫెయిల్యూర్ జరుగుతుంటది. RAID అంటే ఏంటంటే రిడెండెంట్ అరే ఇన్ఎక్స్ప్రెసివ్ డిస్క్. ఏంటంటే ఇది RAID అనేది 6 లేయర్స్ ఉంటాయి. RAID 6 లేయర్స్ ఉంటాయి. అంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా ఇంకో హార్డ్ డిస్క్ అందుబాటులో ఉంటుంది. RAID సెట్ చేస్తే ఏం జరగద్దంటే సర్వర్లో RAID సెట్ చేస్తే ఏమవుతుందంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా వర్క్ ఆగిపోతుంది, ఇంకో హార్డ్ డిస్క్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల RAID అనేది బిల్డ్ చేస్తారు కంపెనీలో. మనకి కంపెనీలో ఏంటంటే స్లీపింగ్ సర్వర్స్ అని ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ స్లీపింగ్ సర్వర్ అంటే మనిషి నిద్రపోతున్నాడు, అది కాదు స్లీపింగ్ సర్వర్స్. ఇవే ఈ ర్యాక్ లో ఉన్నాయి కదా, ఇవే సర్వర్స్, స్లీపింగ్ సర్వర్స్ అంటారు ఇవి. చూడండి మనం ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతాము కానీ సర్వరు వేరే రూమ్ లో ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి, ర్యాక్స్ లో పెట్టేసి ఉంటారు స్లీపింగ్ సర్వర్స్. ఇదిగోండి ఇలా తీసుకుంటే ఇదిగోండి ఒక్కొక్క సర్వర్ ఇదొకటి ఇలాగా ర్యాక్ లో ఉంటాయి సర్వర్స్ మనకి. వీటినే స్లీపింగ్ సర్వర్స్ అంటారు. మీకు ఇప్పుడు ఇంట్లో డెస్క్టాప్ ఇవి ఉన్నాయి కదా, అవి టవర్ సర్వర్ అంటారు. అంటే నిలబడి ఉంది కాబట్టి టవర్ సర్వర్. ఇదేంటంటే మనం ఇదిగోండి ఇట్లా కట్టి మన బెడ్ అలా ఉంటది కాబట్టి స్లీపింగ్ సర్వర్స్ అంటారు. సో కంపెనీలో యూజ్ చేసేది ర్యాక్ లో పెట్టేది, అంటే మన బెడ్ లాగా ఉంటది, అందువల్ల వాటిని స్లీపింగ్ సర్వర్స్ అంటారు. ఇదిగోండి ఇలా ఉంటది, ఇదిగోండి ఇలా. ఇదొక సర్వర్. ఇందులో ఏంటంటే 8 ట్రాక్స్ అలా ఉంటాయి. అంటే 8 హార్డ్ డిస్క్లు పెట్టుకోవచ్చు, 8 హార్డ్ డిస్క్లు లేదా అలా పెట్టుకోవచ్చు మనం. ఒక్కొక్క సిస్టము మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుంటే ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క ప్రైస్. ఇవేంటంటే మనకి ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క కాస్ట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక సర్వర్ లో 8 ట్రాక్స్ ఉంటాయి, అంటే 8 ట్రాక్స్ లో ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్క హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. దీన్ని ఏం చేస్తాము, రేట్ సెట్ చేయటం వల్ల ఏం జరగద్దంటే ఒక ర్యాక్ లో ఉన్న హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా కొరవ 7 ర్యాక్ లో ఉన్న హార్డ్ డిస్క్ అందుబాటులో వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం, సడన్ గా హార్డ్ డిస్క్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది, మన వర్క్ ఆగదు, కొరవ హార్డ్ డిస్క్ అందుబాటులో వచ్చేస్తాయి. సో RAID అన్నా లేదా స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అన్నా యూజ్ చేస్తారు. సో మనకి డిస్క్ ఫెయిల్యూర్ అయినా అంటే ఈ డేటాబేస్ యూజ్ చేయటం వల్ల కంపెనీలో మనకి డిస్క్ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లం లేదు, డేటా రికవర్ చేస్తారు. RAID కంట్రోలర్ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లం లేదు. అలాగే నెట్వర్క్ కార్డ్ ఫెయిల్యూర్ అయినా ప్రాబ్లం లేదు. పవర్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్, ఫైర్, ఫ్లడ్, ఎర్త్క్వేక్ ఏం వచ్చినా ఈ డేటాబేసెస్ యూజ్ చేయటం వల్ల ఏం జరగద్దంటే డేటా ఎక్కడికి డేటా అనేది ఏం కాదు. సో అందువల్ల SAP ఏంటంటే ఈ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నాడు.
ఎస్ఏపి ఎందుకు ఈ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నాడంటే పైన ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా ప్రాబ్లం లేదు, మన డేటా అనేది ఎక్కడికి పోదు అనే దాని గురించి. ఇదిగోండి, ఆ డేటాబేస్ లో ఏ డేటా స్టోర్ చేస్తాడంటే బిజినెస్ డేటా స్టోర్ అవుతుంది. బిజినెస్ డేటా అంటే యూజర్ మాస్టర్ రికార్డ్ అంటే యూజర్ సంబంధించిన డేటా, యూజర్ ఏదైతే కస్టమైజ్ చేశాడో దానికి సంబంధించిన డేటా, యూజర్ ఏఐటి కోర్స్ యూజ్ చేసాడు దానికి సంబంధించిన డేటా, ఇలాగా అవన్నీ బిజినెస్ డేటా కింద వస్తాయి. ఆ బిజినెస్ డేటా అంతా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అలాగే యూజర్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు ఆ డేటా కూడా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఎందుకు? రికవర్ కోసం. ఇప్పుడు డేటాబేస్ ని రికవర్ చేయడానికి యూజర్ డేటాబేస్ లో లాగిన్ అవుతాడు, ఆ డేటా కూడా స్టోర్ అవుతుంది డేటాబేస్ లో. సో ఎస్ఏపి ఈ డేటాబేసెస్ వాడుతున్నాడు అనేది మీకు చెప్తున్నాడు. అంతే, ఇన్స్టాలేషన్ ముందే ఎస్ఏపి డేటాబేసెస్ ఏవేవో తెలుసుకోండి అని చెప్తున్నాడు. సో లెసన్ కంప్లీట్ అయింది. ఒకే ఒక క్వశ్చన్, మీరు అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి ఇస్తారు కదా, ఎస్ఏపి సిస్టమ్ ఐడి, ఇందులో ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఎస్ఏపి కరెక్టా రూల్ ప్రకారం అని అడుగుతున్నాడు. ఎస్ఏపి రూల్ ప్రకారం అయితే ఫస్ట్ వన్ A to Z ఉంది, రిమైనింగ్ 2 కూడా A to Z లోనే ఉంది, క్యాప్స్ లెటర్స్ లో ఉంది. కానీ ఇది ఇవ్వకూడదు, మనం రిజర్వ్డ్ ఎస్ఐడి కాబట్టి ఇది రాంగ్. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి మనం యూజ్ చేయలేం. ఇంక ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా A to Z లోనే ఉండాలి, కానీ ఇది 0 to 9 డిజిట్ లో ఉంది. ఇది కరెక్ట్. ఫస్ట్ లెటర్ A to Z లో ఉంది, సెకండ్ లెటర్ A to Z లో ఉంది, థర్డ్ లెటర్ A to Z లో ఉంది, క్యాప్స్ లెటర్స్ లోనే ఉన్నాయి 3, కరెక్ట్. ఇది రాంగ్, ఎందుకంటే ఎస్ఐడిలో ఎప్పుడు స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. ఇది కరెక్టే, ఎందుకంటే ఫస్ట్ లెటర్ A to Z లో ఉంది, సెకండ్ లెటర్ A to Z లో ఉంది, థర్డ్ లెటర్ 0 to 9 ఉంది. అంటే మనం సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ A to Z అన్న ఇవ్వచ్చు, లేదా 0 to 9 డిజిట్ అన్న ఇవ్వచ్చు. సో ఇక్కడ సిఈ కరెక్ట్, కొరవన్నీ రాంగ్. ఇదిగోండి, అకార్డింగ్ టు ద రూల్స్ the SAP system ID must consist of 3 alphanumeric characters. Only uppercase letters are allowed. Caps letters లోనే ఇవ్వాలి. SAP system ID ఎప్పుడు 3 alphanumeric characters లోనే ఇవ్వాలి, caps letters లోనే ఎంటర్ చేయాలి. The first character must be a letter. ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా లెటర్ లోనే ఉండాలి. లెటర్ అంటే A to Z లెటర్. అండ్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్ మే బి లెటర్స్ ఆర్ డిజిట్. అంటే రిమైనింగ్ 2 మీరు A to Z లెటర్ అన్న ఇవ్వచ్చు, లేదా 0 to 9 డిజిట్స్ ఇవ్వచ్చు. సమ్ SIDs ఆర్ నాట్ అలౌడ్ అమాంగ్ దమ్ బికాస్ ఇట్ ఈస్ రిజర్వ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ SAP కొన్ని SIDs అలౌ చేయదు, ఎందుకంటే రిజర్వ్డ్ SIDs ని అలౌ చేయదు.